హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మొన్న 2021 సెప్టెంబర్ 2021 స్కేటింగ్ పోటీలు జరిగాయి మన గుంటూరులో, డిస్టిక్ తరపున అన్నమాట. ఈ 5 నెంబర్స్ పిల్లల్లో మా బాబు కూడా ఉన్నాడు. వైట్ హెల్మెట్ ఉంది కదా, మా బాబు. ఈ 5 నెంబర్స్ పిల్లలు ఆల్రెడీ ముందు ఆడేశారనమాట. ఆడిన వాళ్ళల్లో టైం లిమిట్ పెట్టారు. ఎంత ఫాస్ట్గా వచ్చారో వాళ్ళని ఆ గ్రూప్లో నుంచి ఈ 5 నెంబర్స్ని తీసి, ఇది 500 మీటర్స్ అనమాట. వాళ్ళల్లో 5 నెంబర్స్ని తీసుకొని బాగా ఆడిన పిల్లల్ని, ఇది లాస్ట్ ఇళ్ళల్లో ఎవరు రన్నరో ఎవరు విన్నరో చూడటానికి లాస్ట్ పెట్టిన పోటీ అనమాట ఇది. ఇందులో మాత్రం చరిత్కి థర్డ్ ప్రైజ్ వచ్చింది. అసలు ఎంత కష్టపడుతున్నారు అండి పిల్లలు అయితే, చాలా హార్డ్ వర్క్. ఇది నైటు జరుగుతుందన్నమాట, 7:30కి అలాగా. పైన ఉరుములు మెరుపులు, వర్షం పడిద్దేమో అన్న భయం అన్నీ ఉన్నాయి. కాకపోతే నైటు అందరిది అయిపోయిన దాకా వర్షం పడలేదు. 20వ తారీఖు మాత్రం మెరుపులు మీకు కనపడుతూనే ఉంటాయి అనుకుంటున్నాను. ఉరుములు మెరుపులు పడతాయని భయం వేస్తుంది పేరెంట్స్కి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట పేరెంట్స్ అయితే పిల్లల కోసం. పిల్లలు హార్డ్ వర్క్ చేస్తున్నారు, అలాగే పేరెంట్స్ కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ ఉన్నారనమాట. చరిత్ అండి, అదిగో వస్తున్నారు పిల్లలు. చరిత్ థర్డ్ వచ్చాడనమాట. ఇది 20వ తారీఖు జరిగిన పోటీలు. ఇది ఇప్పుడు మరుసటి రోజు 21వ తారీఖు జరిగిన పోటీలు ఇవి. వీళ్ళల్లో కూడా సేమ్ అలాగేనండి. ఫస్ట్ 2000 మీటర్స్ అనమాట ఇప్పుడు జరిగేది. నైట్ జరిగిందేమో 500 మీటర్స్. 500 మీటర్స్లోనేమో థర్డ్ ప్రైజ్ వచ్చింది. ఇది 2000 మీటర్స్ అనమాట. ఇది రోడ్డు రైస్ అనమాట. ఇందులో 2000 మీటర్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చరిత్కి. ఎన్ని దెబ్బలు తగులుతాయండి పిల్లలకి. ఏం పడ్డారంటే పడ్డారు పిల్లలైతే. చరిత్ పడలేదు కానీ ఆ షూ వల్ల బాగా తోళ్ళు లెగిసాయన్నమాట చరిత్కి లోపల. అయినా కానీ మొండిగా ఆడుతున్నాడు. చరిత్ థర్డ్ ప్లేస్ అబ్బాయి అనమాట, కానీ ముందుకు వెళ్ళిపోయాడు. నేను దగ్గరుండి చూశానండి, ఎంత హ్యాపీ అనిపించిందో. కాకపోతే పిల్లలు పడేటప్పుడు చూడలేము పేరెంట్స్ ఉంటే. ఏం భలే తగులుతున్నాయి దెబ్బలు అయితే. చాలామంది పిల్లలకి పెద్ద పెద్ద దెబ్బలే తగిలాయి. ఆట అనుకుంటాం కానీ చూసే వాళ్ళకంటే ఆ చేసే వాళ్ళకి తెలిసిద్ది ఆ పెయిన్ అనమాట. చరిత్ర వస్తున్నాడు. నేను అడుగుతున్నాను అనమాట, ఫస్ట్ ప్రైజా, ఫస్ట్ వచ్చావా అని అడిగాను. తలకాయ ఊపాడు ఫస్ట్ వచ్చానని. నేను మిడిల్లో ఉన్నానండి. మిడిల్లో అటు ఇటు కాకుండా మిడిల్లో ఉండి వీడియో తీస్తున్నాను అనమాట. అందుకని అటు చివర ఇటు చివర కనపడట్లేదు. ఇది 1 మీటర్ అనమాట. ఒక కిలోమీటర్. 1 కిలోమీటర్ మళ్ళీ రౌండ్స్ రెండు రౌండ్స్ వేస్తే 2 కిలోమీటర్లు అనమాట. అలాగా 2000 మీటర్స్లో ఫస్ట్ వచ్చాడు, 1000 మీటర్స్లో కూడా ఫస్ట్ వచ్చాడు చరిత్. ఇది ఇంకో గేమ్ అనమాట. ఇందులో కూడా చరిత్ ఫస్ట్ వచ్చాడు. వీళ్ళకి ముందు ఆల్రెడీ కొంతమంది పిల్లలతో బ్యాచెస్ చేశారండి. ఒక 80 మంది పిల్లల దాకా వచ్చారు. వాళ్ళని 4 పిల్లల్ని ఒకసారి 4 పిల్లల్ని ఒకసారి అలా ఆడిచ్చారు. వాళ్ళల్లో బెస్ట్ పర్సన్ని తీసుకొని మళ్ళీ వాళ్ళతో మళ్ళీ ఆడిపించి మళ్ళీ వాళ్ళల్లో తీసుకొని ఇంచుమించు చరిత్ ఒక 7 సార్లు అయితే ఇలా పాల్గొన్నాడనమాట గేమ్స్లో. బాగా ఆడాడంటే అలిసిపోయాడు పాపం. అయినా ఇంకా మిగతా పిల్లలు అయితే ఇంకా బాగా అలిసిపోయారు. చూడండి అసలుకి ఎంత కష్టమో అసలుకి. చాలా కష్టపడుతున్నారు పిల్లలైతే. పొద్దున్నే లేచి హార్డ్ వర్క్ బాగుంటుందండి, అసలుకి మామూలుగా ఉండదు. పొద్దున్నే 5కి లెగుస్తాడు చరిత్. 7:30 దాకా వర్కౌట్స్ చేస్తాడు. మళ్ళీ వచ్చి స్కూల్కి వెళ్ళిపోయి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ సాయంత్రం 5 నుంచి 6 దాకా
మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాడు, ఖాళీయే ఉండదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి ఇంకా గేమ్స్ అంటే మళ్ళీ మనకి స్టడీ కూడా ఉంటుంది కదా, మళ్ళీ స్టడీని కవర్ చేసుకోవాలి, గేమ్స్ని కవర్ చేసుకోవాలి. కాకపోతే చరిత్రకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము సపోర్ట్ చేయగలిగాము. ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేయలేమన్నమాట. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేయాలండి మనం, లేకపోతే వాళ్ళకి బాధ కలిగిద్ది, మనము బాధపడాల్సి వచ్చిద్ది. నాకు ఈ ఆటలో ఒకటి నచ్చలేదండి, పిల్లలకి మోకాళ్ళకి చేతులకి ఏమన్నా సెక్యూరిటీ ఉంటే బాగుంది అనిపించింది, కానీ ఏమీ వాడనివ్వట్లేదు. ఎందుకంటే పడ్డప్పుడు బాగా దెబ్బలు తగులుతున్నాయి అన్నమాట. చరిత్ వచ్చాడండి, ఇది ఒక గేమ్ అనమాట, దీంట్లో కూడా గెలిచాడు చరిత్. ఇంకో చూడండి పాపం ఆటలు గేమ్స్ అయిపోయాక ఇంటికి వచ్చాక మరుసటి రోజు నేను రెండో రోజు తీసాను అనమాట. ఇవన్నీ షూ వల్లేనండి, షూ వల్ల ఆడి ఆడి ఇలా తోళ్ళు లెగిసాయన్నమాట. చరిత్ర పడలేదు కానీ మిగతా పిల్లలు చాలామంది పడ్డారు, కానీ చరిత్రకి ఇలా తోళ్ళు లెగిసాయి, నిద్రపోతున్నాడు. అందుకని నేను కాళ్ళు కదపలేదు, జస్ట్ అలా వీడియో తీసి పెడుతున్నాను. మీ పిల్లలు కూడా ఇలా ఉంటే సపోర్ట్ చేయండి. ఇది మేము స్కూల్కి వెళ్ళంగానే గుంటూరు స్టేడియంలో ఇది జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు పిల్లలందరూ. కొత్తగా వెళ్ళారు కదా, గ్రౌండ్ కొంచెం అలవాటు అవ్వాలని చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. పిల్లలు చూడండి ఎంత బాగున్నారు కానీ కింద పడింది నాకు నచ్చలేదండి. చాలామంది పిల్లలకి దెబ్బలు భలే తగిలాయి. నేను పడేటప్పుడు వీడియో తీయలేదు, భలే పడ్డారండి. అంత ఫాస్ట్గా వస్తారు కదా, బాగా మోకాళ్ళకే ఎక్కువ తగులుతున్నాయి దెబ్బలు. కాకపోతే వాటికి కాళ్ళకి సేఫ్టీ ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి.